తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అనేది పెంచకపోతే రానున్న భవిష్యత్తులో చాలా ఇబ్బందిగా ఉంటుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో జనరల్ స్థానాల్లో కూడా బీసీలు గెలవడం జరిగింది. యాదవులు గెలిచే విధంగా ఉన్నారని చెప్పడం జరిగింది. రానున్న భవిష్యత్తులో బీసీలదని చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియో మనం చూస్తున్నాం. రాజకీయాల్లో పైకి రాలేక బట్ సందర్భం వస్తుంది, మాతోని రిజర్వేషన్లు అడిగే సందర్భం కూడా వస్తుంది. అది చరిత్ర చెప్తుంది. అది ఇవాళ రేపా భవిష్యత్ అనేది నిర్ణయించుకుందాం సార్. చరిత్ర కూడా అన్ని జరిగినాయి సార్. మన కళ్ళ ముంగట్నే 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. 72తో అయిపోయింది అనుకోరు. ఆ తర్వాత కేసీఆర్ గారు ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నడిపించారు. చరిత్ర చెప్తుంది భారతదేశ. ఈ విధంగా అసెంబ్లీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పడం జరిగింది. 2001లో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా స్టార్ట్ అయిందో రానున్న భవిష్యత్తులో బీసీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది అనే విధంగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. వాస్తవానికి చెప్పాలంటే రానున్న యువత గ్రామీణంలో అయినా పట్టణాల్లో అయినా పేపర్లో విధంగా గ్రామీణ ప్రజల్లో చైతన్యం కల్పించడం జరుగుతుంది. దాని ద్వారా బీసీ ఉద్యమం లేవడం జరుగుతుంది. ఈ బీసీ ఉద్యమము స్టార్ట్ కావడానికి పేపర్లు, టీవీలు, సెల్ ఫోన్లు ఈ అన్నిటి ద్వారా చరిత్ర తెలుసుకోవడం జరుగుతుంది. రానున్న భవిష్యత్తులో ఎట్లకైనా బీసీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అవుతాడని మనం కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్, జై బీసీ.